మేము కాశీకి వెళ్ళాము. అక్కడ శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమంలో స్టే చేశాము. ప్రపంచంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్న మనసుని మాయ చేసే నగరం ఒకటే, అదే వారణాసి, కాశీ. కేవలం ఒక నగరం కాదు, కాలం ఆగిపోయినట్లు అనిపించే పవిత్ర స్థలం. ప్రతి వీధి, ప్రతి ఘాట్, ప్రతి ధ్వని ఒక దివ్య అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ గంగా నది పవిత్రంగా ప్రవహిస్తూ పాపాలను కడిగి మనసుకు శాంతినిస్తుంది. ప్రభాత వేళ గంగా తీరంలో సూర్యోదయం చూస్తే జీవితం ఎంత ఆనందమైందో తెలుస్తుంది. ఈ పవిత్ర భూమిలో వెలిసింది కాశీ విశ్వనాథ్ టెంపుల్. మేము ఉదయం 11 గంటలకు ఘాట్లన్నీ తిరగడానికి వచ్చాము. అందులో ఫస్ట్ హరిశ్చంద్ర ఘాట్ దగ్గర చాలాసేపు ఉన్నాము. ఇదే హరిశ్చంద్ర ఘాట్. ఒక మనిషికి 250 రూపాయలు ఛార్జ్ చేశారు ఇవన్నీ ఘాట్లు తిప్పడానికి. హరిశ్చంద్ర ఘాట్ నుండి మణికర్ణిక ఘాట్ వరకు 250 రూపీస్ ఛార్జ్ చేసింది. ఇవన్నీ ఘాట్ చూపించుకుంటా దాని వివరణ కూడా చెప్పిండు. ఇదే దశాశ్వమేధ ఘాట్. ఇక్కడే సాయంత్రం హారతి జరుగుతుంది. రోజు ఈవినింగ్ 7కి స్టార్ట్ అయ్యి 9 వరకు కంప్లీట్ అవుతుంది హారతి. ఇదే మణికర్ణిక ఘాట్. ఇక్కడ పార్వతీదేవి చెవి పోగు పడింది అని పురాణాల ప్రకారం. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకు దేవతలు వచ్చి స్నానం చేస్తారని అందరూ 12 గంటలకు స్నానాలు చేస్తారు. సాయంత్రం గంగాహారతి సమయంలో దీపాల వెలుగులో మంత్రాల నినాదంలో మనసు భక్తిలో లీనమవుతుంది. వారణాసి ఇది ఒక యాత్ర కాదు, ఇది ఒక అనుభవం. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు ఖాళీ చేతులతో వెళ్ళడం, గంగాహారతికి వెళ్ళిన ప్రతి భక్తుని మనసులో మళ్ళీ రావాలని కోరిక, మళ్ళీ చూడాలనే ఆలోచన తప్పకుండా వస్తుంది. అలాంటి భక్తి పారవశంలో మునిగేదే ఈ కాశీ గంగాహారతి. మీరు వెళ్తే మిస్ కాకుండా చూడండి. ఇలాంటి యాత్ర గురించి నేను మీతో చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా వీలైతే కాశీ యాత్ర చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.